పంచదార అయిపోతే కిరాణా కొట్టు గుర్తు రావాలి కానీ మా ఇల్లు గుర్తు రావడం ఏంటి? అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువ అయిపోయాయి, 2 బట్టలున్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను. ఒక్కటున్నా సరే వద్దంజు. ఎందుకండి? మీది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా, ఇక్కడ సరిపోతాయి, మీరు వేసుకోండి. మా బట్టలు అస్సలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టొద్దంజు, పాడైపోతుంది. నేనిందాక మీ ఇంటికొచ్చి టీవీ చూశాను కదా, ఇప్పుడు మీ ఆయన మా ఇంటికొచ్చి టీవీ చూస్తున్నాడు. అదేంటి అని అడిగితే సమానత్వం అంటున్నాడు. ప్లీజ్ మీ ఆయన్ని మా ఇంటికొచ్చి తీసుకెళ్ళవా ప్లీజ్. మీరు టీవీ చూస్తున్నప్పుడు మీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదు కదండి. ఇప్పుడు మా ఆయన టీవీ చూస్తున్నప్పుడు నేనొచ్చి తీసుకెళ్తా అంటే ఆయన ఒప్పుకోరండి. సమానత్వం పోతుంది అంటారు. అంజు కొంచెం పంచదార ఉంటే ఇస్తావా? కరెక్ట్ గా కాఫీ పెట్టుకునే టైంకి పంచదార అయిపోయిందని గుర్తొచ్చింది. వెంటనే నువ్వు గుర్తొచ్చి గబగబా కప్ తీసుకొని నీ దగ్గరకు వచ్చేసా. ఇస్తాను. పంచదార అయిపోతే కిరాణా కొట్టు గుర్తు రావాలి కానీ మా ఇల్లు గుర్తు రావడం ఏంటి? అమ్మో, ఇప్పుడు వీడికి పంచదార ఇచ్చినట్టు మా ఆయనకు తెలిస్తే? అంజు మనం పందారిచ్చాం కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్లం తీసుకొచ్చే. సమానత్వం. అస్సలు తెలియకూడదు, ఎలాగైనా మేనేజ్ చేయాలి. ఎవరంజు బెల్ల కొట్టారు? ఎవరో చిన్నపిల్లోడు ఆడుకుంటూ సరదాగా బెల్ కొట్టేసి వెళ్ళిపాడండి. అవునా? సరే అయితే సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను కూడా బెల్ల కొట్టేస్తా, అప్పుడే సమానత్వం అవుద్ది. సరే అండి. అంజు మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు? అది ఆ పిల్లాడి దగ్గరికి అండి. అలా బెల్లు కొట్టడం తప్పు, ఇంకొకసారి అలాంటి పనులు చేయకొని చెప్పేసి వస్తాను. ఓహో సరే, సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి బెల్ల కొడతానన్న విషయం కూడా చెప్పే, సరేనా? అలాగే అండి. తీసుకోండి. థ్యాంక్స్ అంజు. బాయ్ బాయ్. అంజు మా ఇంట్లో వాటర్ అయిపోయాయి. వాటర్ టీన్ వాడికి కాల్ చేస్తే 3 గంటలు పడుతుందన్నాడు. బాటిల్తో వాటర్ ఇవ్వవా? అంజు ఎవరికా వాటరు? అది కింద మొక్కలకి నీళ్ళు పోయడానికి. ఓహో, ఇంకే ఎదిరింటి ఆంటీ పక్కింటి ఆంటీకి వాటర్ ఇస్తున్నావేమో, సాయంత్రం వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటర్ బాటిల్ తాగవలసిన పని పడదేమో అనుకున్నా. సరే వెళ్ళు. ర్యాపిడో వాడేంటి ఇంకా రాలేదు? బుక్ చేసి గంట అవుతుంది కదా. వచ్చేస్తుంది దగ్గరలోనే ఉంది, చూపిస్తుంది. అయ్యో ఏవండి, మీ ఫోన్ ఇస్తారా? నా దాంట్లో రీఛార్జ్ అయిపోయింది, ఒక కాల్ చేసుకోవాలి. అయినా నీ ఫోన్లో రీఛార్జ్ ఉందో లేదో ముందే చూసుకోవా అంజు? అయినా నా ఫోన్ వద్దులే అంజు. నువ్వు కాల్ చేసినప్పుడు వాళ్ళు నీ ఫోన్ లిఫ్ట్ చేస్తే ఓకే, చెయ్యలేదనుకో నువ్వు పక్కన లేనప్పుడు కాల్ చేస్తారు. ఎవరు ఏంటి అని 100 ప్రశ్నలు అడుగుతారు. అందులోనూ అమ్మాయిని కదా, మాట్లాడటానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. అవన్నీ ఎందుకులే, ఇంటికి వెళ్ళాక మీ ఆయన ఫోన్తో చేసుకో. అయ్యో అంజు, అదేంటంజు అక్కడ బట్టలు ఆరబెడుతున్నావు? అంటే మా తీగ మీద బట్టలు ఎక్కువ అయిపోయాయి, 2 బట్టలున్నాయని ఇక్కడ ఆరేసుకుంటున్నాను. ఒక్కటున్నా సరే వద్దంజు. ఎందుకండి? మీది ఎలాగో తక్కువే ఉన్నాయి కదా, ఇక్కడ సరిపోతాయి, మీరు వేసుకోండి. మా బట్టలు అస్సలు లేకపోయినా సరే మా తీగ మీద ఆరబెట్టొద్దంజు, పాడైపోతుంది. మా ఇంటిని కిరాణా కొట్టు వాడుకున్నట్టు వాడుకున్నావు కదా, ఈ తీగ వాడుకుంటానంటే వద్దంటావా? చెప్తాను ఈ సంగతి. అంజు అంజు ఏం చేస్తున్నావు? మొగలు పూలు సీరియల్ చూస్తున్నావా? లేదండి, యూట్యూబ్లో ఏదో రెసిపీస్ చూస్తున్నాను. అవేం చూస్తావులే, మొగలు పూలు సీరియల్ పెట్టు. మా ఇంట్లో సీరియల్ చూస్తుంటే సడన్ గా ఫీజు పోయి కరెంట్ పోయింది. మా ఆయన ఎలక్ట్రీషియన్ ఫోన్ చేశాడనుకో, ఈ లోపు సీరియల్ మిస్ అయిపోతుందని వచ్చేసా. దొరికావే. ఇప్పుడు చూడు, కుక్కని మీదికి ఎలా ఉసుగొలుపుతాను. నేను ఇప్పుడే వస్తాను. ఆవిడెందుకు వచ్చారు? అది వాళ్ళ ఇంట్లో కరెంట్ పోయిందంటండి, సీరియల్ మధ్యలోనే ఆగిపోతుందని మన ఇంటికొచ్చి చూస్తున్నారు పాపం. ఓహో సరే.
అదేంటి కమల్ గారు మీరెప్పుడొచ్చారు? ఇందాకే వచ్చానండి టీవీ చూద్దామని. అదేంటి మీ ఇంట్లో పవర్ లేదా? ఉందండి, కేబుల్ కనెక్షన్ కట్ అయిందా? శుభ్రంగా పనిచేస్తుంది మా టీవీ. మరి మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నారేంటి? అదా, ఇందాక మీరు మా ఇంటికి వచ్చి గంట సేపు టీవీ చూశారు కదా, అందుకే నేను కూడా మీ ఇంటికి వచ్చా గంట సేపు టీవీ చూద్దామని. సమానత్వం. ఆ? నేనేదో మా ఇంట్లో టీవీ బాలేక మీ ఇంటికి టీవీ చూడటానికి వస్తే అంత మాత్రాన సమానత్వం పేరుతో మీ ఇంట్లో టీవీ బాగున్నా సరే మా ఇంటికి టీవీ చూడటానికి వచ్చేస్తారా? ఇదేం పద్ధతిగా లేదు కమల్ గారు. పద్ధతిగా లేకపోయినా పర్లేదండి, సమానంగా ఉంటే చాలు. ఆ? హలో హలో అంజు, నేను ఇందాక మీ ఇంటికి వచ్చి టీవీ చూశాను కదా, ఇప్పుడు మీ ఆయన మా ఇంటికి వచ్చి టీవీ చూస్తున్నాడు. అదేంటి అని అడిగితే సమానత్వం అంటున్నాడు. ప్లీజ్ మీ ఆయన్ని మా ఇంటికి వచ్చి తీసుకెళ్ళవా ప్లీజ్. మీరు టీవీ చూస్తున్నప్పుడు మీ ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లేదు కదండి, ఇప్పుడు మా ఆయన టీవీ చూస్తున్నప్పుడు నేనొచ్చి తీసుకెళ్తా అంటే ఆయన ఒప్పుకోరండి. సమానత్వం పోతుంది అంటారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావు? ఆయన సమానత్వం పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి అంటాను, అంతే. కమల్ గారు, ఆ, అంటే మా ఆయన వచ్చే టైం అయింది. ఆయన ఇంటికి వచ్చే టైంకి మీరు నేను మాత్రమే ఇక్కడ ఇంట్లో ఉన్నామంటే ఆయన తప్పుగా అర్థం చేసుకుంటారు. ఆయనకు అసలే అనుమానం ఎక్కువ. అదెలా కుదురుతుంది? ఇప్పుడు మీ ఆయన వచ్చి నన్ను డిస్టర్బ్ చేస్తాడా? ఇందాక మీరు మా ఇంట్లో టీవీ చూసినప్పుడు మిమ్మల్ని ఎవరు డిస్టర్బ్ చేయలే కదా, అలాగే నేను టీవీ చూసినప్పుడు కూడా ఎవరు డిస్టర్బ్ చేయకూడదు. సమానత్వం. ఆ? అనిత గారు, ఆ? ఇందాక మా ఇంటికి వచ్చినప్పుడు ఏమైనా స్నాక్స్ తిన్నారేంటండి? ఎందుకు? అంటే మీరు స్నాక్స్ తింటే నేను కూడా ఇక్కడ స్నాక్స్ తినాలి కదా మీ ఇంట్లో. లేదు. అవునా, అయితే తినలేండి. ఏమైనా పని ఉంటే చూసుకోండి, వెళ్ళండి. మ్. అనిత గారు, ఆ? గంట అయిపోయిందండి, నేను వెళ్తాను. ఇదిగో టీవీ చూస్తే చూసుకోండి, లేదంటే ఆపేసుకోండి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి. సరే. అమ్మయ్య. ఏమైంది అంజు, అలా బొగ్గు రుద్దుకుంటున్నావు? కొంప తీసి దోమ కుట్టిందా? అలా అయితే నువ్వు కూడా ఆ దోమను ఎతికిపెట్టి కరిచే, సమానం అయిపోద్ది. అయ్యో అది కాదండి, పక్కింటి అనిత వాళ్ళ కొడుకున్నాడు కదా, ఆ, ఆ బాబు నా బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఓహో, మరి నువ్వు కూడా తిరిగి ముద్దు పెట్టేశావా? పెడదామని అనుకున్నాను, కానీ ఆ లోపు వాడి స్కూల్ బస్ వచ్చిందని ఎక్కేసి వెళ్ళిపోయాడు. అదేంటది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? వాళ్ళ ఇంట్లో ఒకరు మన ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టారని మన ఇంట్లో ఒకరు వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టాలంటారు, అంతే కదా? అబ్బా, నాకంత ఓపిక లేదండి. కావాలంటే మీరే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఒకరికి ముద్దు పెట్టేసి రండి. అదేంటిది? అలా అయితే సమానత్వం పోద్ది కదా. నేనే ముద్దు పెట్టి చూస్తాను, సమానత్వం చాలా ఇంపార్టెంట్. ఎలాగైనా ముద్దు పెట్టేయాలబ్బా. ఎక్కడే ఉన్నారా? ఆ, మీరేంటండి కమల్ గారు మా ఇంటి వైపు వచ్చారు? ముద్దు పెట్టడానికి. ఆ? ఇందాక మీ పిల్లోడు మా ఆవిడకి ముద్దు పెట్టాడంట, మా ఆవిడ తిరిగి ముద్దు పెట్టడం మర్చిపోయింది. అందుకే మీ ఫ్యామిలీలో ఒకరు మా ఫ్యామిలీలో ఒకరికి ముద్దు పెట్టారు, కాబట్టి మా ఫ్యామిలీ నుంచి నేను మీ ఫ్యామిలీ ఎవరికైనా ముద్దు పెట్టడానికి వచ్చా. ఆ? పిల్లోడు స్కూల్కి వెళ్ళాడా? ఆ. అయితే మీ ఆయన పిల్లండి, ముద్దు పెట్టేస్తా. మా ఆయన ఆఫీస్కి వెళ్ళిపోయారండి. అవునా, అయితే వేరే ఆప్షన్ లేదండి. సమానత్వం కోసం మీకు ముద్దు పెట్టాలా? అమ్మో. అనిత గారు, ఏమండి అనిత గారు, ఏమండి ఆగండి. ఒరే సీను, 201 అనిత గారు కనిపించారా? లేదు సార్. ఒరే, ఆవిడకి ముద్దు పెట్టాలరా, కనిపించకండి వెళ్ళిపోయింది. ఏంటి ఆవిడకి ముద్దు పెడతారా? ఎందుకు సార్? సమానత్వం కోసం రా. ఏంటి సమానత్వం కోసమా? ఏంటి సార్, మీకు ఆవిడ ముద్దు పెట్టిందా? దానికోసం మళ్ళీ పెడతానంటున్నారా? ఏహే, ఇప్పుడు అదంతా చెప్పలేనురా. అనిత గారు అక్కడ ఉన్నారా? వస్తాను, ఉండండి. అమ్మో, మీ సమానత్వం పాడుగారు. ఏమండి ఆగండి, సమానత్వం పోతే ఆగండి, నాకు దొరకండి ప్లీజ్ అండి. ఏమండి? అంజు, నువ్వు ముద్దు పెట్టంజు. నేను మీకెందుకు ముద్దు పెడతాను? ప్లీజ్ అంజు, ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టకపోతే మీ ఆయన వచ్చి ముద్దు పెట్టేస్తాడు. ప్లీజ్ అంజు, ప్లీజ్. మా ఆయన మీకెందుకు ముద్దు పెడతాడు? అమ్మో, ఇప్పుడు ఇదంతా నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను. ప్లీజ్ అంజు, నాకు ముద్దు పెట్టు. ఇంకెప్పుడు మీ ఇంటి వైపు కూడా రాను, ప్లీజ్. చివరికి నా ఇంటికే వచ్చావు అనిత.
అనిత ఓ అనిత నీకు పెండింగ్ ఉన్న ముద్దు పెట్టేస్తా అనిత ఓ అనిత. సమానం అయిపోయింది. పంచదార లేకపోతే చప్పి టీ తాగుతాను, తాగటానికి నీళ్ళు లేకపోతే దాహంతో చచ్చిపోతాను. అంతే తప్ప మీ ఇంటి డోర్ మాత్రం చచ్చినా కొట్టను. వస్తాను. ఇప్పటికి బుద్ధొచ్చుంటుంది. ఇంకొకసారి పంచదార అది ఇది అని మా ఇంట్లో అడుగు పెట్టు. అప్పుడు చెప్తాను.